అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బాగా లేట్ అయింది. యాక్చువల్లీ ఈ టైంకి వీడియో రిలీజ్ చేయాలి, కానీ నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నా. అంటే మీకు రిలీజ్ అయ్యేసరికి 8:40 వరకు అవ్వచ్చు. దానికి కారణం ఏంటంటే నాకు పొద్దున్న లేచినప్పటి నుంచి బాగా ఫీవర్ వచ్చింది. నాకు మిడ్ నైట్లోనే స్టార్ట్ అయింది, అర్థమైపోయింది, లేచే పరిస్థితి లేదు. అలాగే సరే ఫీవర్తో అయినా ఓపిక తెచ్చుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియో చేద్దామన్నా గొంతు నొప్పి, థ్రోట్ పెయిన్ అనమాట. అసలు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. మీకు కూడా గొంతులో నా స్వరంలో మార్పు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అందుకు కాస్త లేట్ అయింది అంతే, వేరే రీజన్స్ అయితే ఏమీ లేవు. మేబీ మీకు రిలీజ్ అయ్యేసరికి 8:45 అయినా అవ్వచ్చు, ఏమీ అనుకోవద్దు. రేపటి నుంచి యాజ్ యూజువల్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను మ్యాక్సిమం. ఇక్కడ అన్ని పత్రికల్లో కూడా ఇదే ఆపరేషన్ సింధూర్ గురించే చాలా డీటెయిల్డ్గా రాశారు. ఈనాడులో కొంచెం ఆ ఫోటోలతో సహా వేశారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ బహావల్పూర్ సమీపంలో భారత్ దాడుల్లో ధ్వంసమైన భవనం క్షిపణులతో విరుచుకుపడిన తర్వాత ఉగ్రమూకలు శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ విరుచుకుపడిన తర్వాత ఆ దాడులు జరిగిన ప్రాంతాల తాలూకు ఫోటోలు ఈనాడులో చాలా క్లియర్గా వేశారు. ఇదిగోండి, పుల్వామా జిల్లా ఉయాన్ గ్రామంలో పడిన భారీ శకలాన్ని పరిశీలిస్తున్న స్థానికులు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ సమీపంలో భారత్ దాడుల్లో దెబ్బతిన్న భవనం వద్ద పాక్ సైనికులు. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ మురీద్కేలో భారత్ దాడుల్లో దెబ్బతిన్న భవనం నుంచి మృతదేహాన్ని దించుతున్న సహాయక సిబ్బంది. ఇలా ఫోటోలతో సహా వేశారు. అలాగే ఎక్కడెక్కడ జరిగింది అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ దాడి ఎక్కడెక్కడ జరిగింది అనేది, ఏ ప్రాంతంలో జరిగింది అనేది దీనికంటే ఆంధ్రజ్యోతిలో వేసినట్టున్నారు కరెక్ట్గా, అంటే మ్యాప్తో సహా. ఇదిగోండి దాడులు జరిగిన ప్రాంతాలు అన్నమాట. అంటే పాకిస్తాన్ పరిధిలో, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న బహవల్పూరు, మురీద్కే, సర్జాల్, సియాల్కోట్, బర్నాలా అనేది పీఓకేలో ఉంది, కోట్లీ పీఓకేలో ఉంది, ముజఫరాబాద్ పీఓకే రాజధానిగా ఉంది. సో ఈ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా పీఓకేలో ఉన్నాయి అండ్ పాక్ సరిహద్దుల్లోనే ఎక్కువగా ఉన్నాయన్నమాట. పాకిస్తాన్ కంట్రోల్లోనే ఎక్కువగా ఉన్నాయి, అక్కడ దాడులు జరిగాయి. సో ఆ దాడుల ప్రభావంతో 80 మంది వరకు ఉగ్రవాదులు మరణించారు అని మన ఇండియన్ ఆర్మీ అఫీషియల్గా చెప్తోంది. అయితే పాకిస్తాన్ వాళ్ళు మాత్రం 30 మంది అని చెప్తున్నారు. అయినా ఉగ్రవాదులు ఎంతమంది చనిపోతే పాకిస్తాన్ వాళ్ళకి ఏముంది, పాకిస్తాన్కి సంబంధం ఏముంది? ఉగ్రవాదులు 31 మంది చనిపోతే వాళ్ళకేంటి, వాళ్ళ దేశస్తులు కాదు కదా, ఉగ్రవాదులు వాళ్ళేమీ పెంచి పోషించట్లేదు కదా. సో అప్పుడు పాకిస్తాన్ అఫీషియల్గా లెక్క చెప్పాల్సిన అవసరం ఏముంది? ఉగ్రవాదుల వల్ల మనకు ముప్పు ఉంది, మనం ఉగ్రవాదులను చంపాలనుకున్నాం కాబట్టి మనం ఆ లెక్క చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్కి ఆ అవసరం లేదు, కానీ వాళ్ళు లెక్క చెప్పినప్పుడే దొరికిపోయారు. అంటే ఇండియా వాళ్ళేమి మా ఉగ్రవాదులను చంపలేదు అనే అర్థంతో ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఉగ్రవాదాన్ని ఎంతగా ఓన్ చేసుకున్నారు అనేది దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. సో భారత విజయ సింధూరం, ఉగ్రమూకలపై నిప్పుల వర్షం, విరుచుకుపడిన క్షిపణులు, డ్రోన్లు, పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు, పాక్ పీఓకేలోని 9 ఉగ్రస్థావరాల ధ్వంసం, మసూద్ అజార్ కుటుంబం అంతం, 31 మంది అని ప్రకటించిన పాకిస్తాన్ 80 మంది ఉగ్రవాదుల హతమని ఇండియా వచ్చింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం, స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోదీ. ప్రతీకారం తీర్చుకుంటామన్న షహబాజ్. సరిహద్దు వెంట పాక్ కాల్పులు, 13 మంది భారత పౌరుల దుర్మరణం, శాంతించాలని ప్రపంచ దేశాలు పిలుపు. ఇది పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా డ్రోన్లు తీసుకొచ్చి మన ఇండియా బార్డర్లో జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలోనూ కొన్ని ప్రాంతాల్లో వేస్తున్నారు. సో దానివల్ల మన సాధారణ పౌరులు 13 మంది చనిపోయారన్నమాట. ఆల్రెడీ సరిహద్దుల్లో ఉన్న భారత పౌరుల్ని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇండియన్ ఆర్మీ నిన్నటి నుంచి తరలిస్తున్నారు. మనం యుద్ధం కోరుకోవట్లేదు, మనం కేవలం న్యాయం కోరుకుంటున్నాం. ఉగ్రవాదుల్ని అంతం చేయడం మనం కోరుకుంటున్నాం, కానీ పాకిస్తాన్ యుద్ధం కోరుకుంటుంది. మనం ఉగ్రవాదుల్ని చంపుతుంటే వాళ్ళు వచ్చి మన ప్రజలను చంపుతున్నారు. మనం కూడా పాకిస్తాన్ ప్రజలను చంపాలి, పాకిస్తాన్ సైన్యాన్ని చంపాలంటే ఎంతసేపు? నిన్న వేసిన డ్రోన్లు, క్షిపణులు పాకిస్తాన్ ఆర్మీ మీద వేసేస్తే అయిపోద్ది కదా, పాకిస్తాన్ ప్రజల మీద వేసేస్తే అయిపోద్ది కదా. కానీ మనం భారతదేశం యుద్ధాన్ని కోరుకోవట్లా, కేవలం ఉగ్రవాదులను అంతం చేయడమే కోరుకుంటుంది.
సో ఇదే అంశాన్ని అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. ఇదిగోండి, ఇది ఆంధ్రజ్యోతిలో వేశారు. ఆంధ్రజ్యోతిలో కూడా పెద్ద ఫోటోలు వేశారనమాట. సింధూరమే సంహారమే, 80 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భారత్, పహల్గామ్కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ క్షిపణి దాడులు, లష్కరే తైబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ మజాహిదీన్ ప్రధాన కార్యాలయాలు సహా ఉగ్ర శిబిరాలు నేలమట్టం. వీటిలోనే కసబ్, డేవిడ్ హెడ్లీ తదితరులకు ఉగ్ర శిక్షణ, వాటి శిక్షణ, కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలని ధ్వంసం, 70 మంది ఉగ్రవాదులకు తీవ్ర గాయాలు. మృతుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, అతని అనుచరులు. జైషే, లష్కర్, హిజ్బుల్ ఉగ్రవాదుల నిర్మూలనే దాడుల లక్ష్యం. మరిన్ని దాడులను అడ్డుకోవడానికే సైనిక చర్య, విక్రమ్ మిశ్రీ. సో దానికి సంబంధించి మళ్ళీ పౌరులపైనే గురి, భారత్ దాడితో విచక్షణ కోల్పోయిన పాకు, కశ్మీర్ జనావాసాలపై యథేచ్ఛగా కాల్పులు, పిల్లలు సహా 13 మంది మృతి, 57 మంది గాయాలు, ఇల్లు అగ్నికి ఆహుతి, సురక్షిత ప్రాంతాలకు తరలింపు అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళ దాడి చేసిన ప్రభావాన్ని కూడా రాశారు. ఈవెన్ మన పత్రిక సాక్షిలో కూడా ఫోటోలతో సహా వేశారు. జైషే మహమ్మద్ మీద దాడి ప్రభావం, లష్కరే ప్రధాన కేంద్రం, పీఓకేలో లష్కరే బేసు, ఇవన్నీ. రక్త సింధూరం, పాక్ ఉగ్ర తండాలపై విరుచుకుపడిన భారత్, 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం అని చెప్పి దీనిలో వేశారు, సాక్షిలో వేశారు. ఇందులో కూడా హైలైట్ చేశారనమాట. సో ఇది నిన్న జరిగిన దాడులకు సంబంధించి. మీకు ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలిసే ఉంటుంది కదా. పహల్గామ్ దాడి అంటే ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గామ్ దాడిలో మహిళలు, పిల్లల్ని వదిలేసి కేవలం పురుషులను మాత్రమే అప్పుడు ఉగ్రవాదులు చంపేశారు. అంటే మహిళల నుదుటన వివాహిత మహిళల నుదుట సింధూరం, కుంకుమ పెట్టుకోవడం మన భారతీయ సాంప్రదాయం. సో ఇప్పుడు ఎప్పుడైతే భర్తలు చనిపోయారో వాళ్ళు ఇంకా నుదుటిని కుంకుమ పెట్టుకోలేరు, బొట్టు పెట్టుకోలేరు. సో దాని బాధ వాళ్ళకి జీవితాంతం వెంటాడుతుంది. అందుకని ఆ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ చేపట్టారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనే పేరు సాక్షాత్తు నరేంద్ర మోదీ గారే రిఫర్ చేయడం, మొత్తం అందరూ దాన్ని అప్రూవ్ చేయడం, ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. ఇక పాకిస్తాన్ ఆత్మ వినాశనం అని సాధారణంగా 4వ పేజీలో వచ్చే ఎడిటోరియల్ని ఈనాడు ఫస్ట్ పేజీలోనే వేశారండి. పాకిస్తాన్ ఆత్మ వినాశనం, కట్టుకున్న మనిషిని కళ్ళ ముందే కాల్చి చంపుతుంటే కరిగిపోతున్న నుదుటి కుంకుమని, కన్నీళ్లను ఎర్రబారుస్తుంటే మ్రాన్ పడిన గుండెలతో నేలపై కూలబడిన ఆడబిడ్డల శోకానికి భారతావని బదులు తీర్చుకుంది. భార్యాబిడ్డల కళ్ళ ముందే అమాయకుల తలల్లోకి తుపాకీ గుళ్ళు దించిన నరరూప రాక్షసులను స్వాతంత్ర సమరయోధులుగా కీర్తించిన దానవ దాయాది దేశానికి దానికి అర్థమయ్యే భాషలోనే ధీర భారతం జవాబిచ్చింది అని ఒక ఈనాడుకే సాధ్యమయ్యే భాషలో ఒక ఎడిటోరియల్ రాశారన్నమాట. తర్వాత ఉగ్రదాడికి మోదీ నాయకత్వంలో గట్టి జవాబిచ్చాం, సాయుధ దళాల వీర యోధులకు సెల్యూట్, సీఎం చంద్రబాబు. పాకిస్తాన్కు తగిన సమాధానం ఇది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే జైలుకే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరిక. సో నిన్న ఉగ్రవాదుల మీద ఈ సాయుధ దళాలు జరిపిన దాడి తీరు పట్ల ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా రెస్పాండ్ అయ్యారనమాట. అలాగే కర్రెగుట్టల్లో భారీ ఎదురుకాల్పులు, 22 మంది మావోయిస్టుల మృతి, 18 మృతదేహాల స్వాధీనం, కొనసాగుతున్న కూంబింగ్. ఈ కూంబింగ్ దాదాపుగా 4 రోజుల నుంచి కొనసాగుతోంది కదా. సో ఇక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్ అండ్ తెలంగాణ బార్డర్లో ములుగు ఆ ప్రాంతం, ఆ దట్టమైన అడవుల్లో కూంబింగ్ 4 రోజుల నుంచి జరుగుతోంది. అక్కడ మావోయిస్టులు భారీగా ఉన్నారు. సో వాళ్ళని హతమార్చడమే ధ్యేయంగా జరుగుతున్న కూంబింగ్లో నిన్నటి నుంచి కూడా, తెల్లవారుజాము నుంచి కూడా జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు చనిపోయారట. తర్వాత ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి చొక్కెదురు. అక్రమ మైనింగ్ కేసు నుంచి ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు పిటిషన్పై మళ్లీ విచారించి 3 నెలల్లోపు ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశం. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో నిన్నగాక మొన్నే గాలి జనార్దన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్కి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇదే కేసులో అప్పట్లో అనుమతులు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని ఎప్పుడో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించి కేసు నుంచి డిశ్చార్జ్ చేశారు. సో ఆమె పాత్ర కూడా ఉంది అని మళ్ళీ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలవ్వడంతో సుప్రీంకోర్టు ఏమో హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద
స్టే విధించింది. అంటే ఆ తీర్పును కొట్టేసి మరోసారి మీరు రివ్యూ చేసి తీర్పు ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకు 3 నెలల గడువు ఇచ్చింది. ఇది ఒక రకంగా శ్రీలక్ష్మి గారికి షాక్. మళ్ళీ విచారించి మళ్ళీ ఆమెను కనుక దానిలో దోషిగా నిర్ధారిస్తే ఆమెకు కూడా జైలు శిక్ష పడుతుంది. టెస్టులకు రోహిత్ శర్మ ఆల్రెడీ 2020లకు రిటైర్మెంట్ ప్రకటించారు. నిన్న ఆయన టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. నిజానికి రోహిత్ శర్మ మంచి టాలెంటెడ్ బ్యాట్స్మెన్, కానీ అతను 2020లో వన్డేల్లో సక్సెస్ అయినంతగా టెస్టుల్లో సక్సెస్ అవ్వలేకపోయాడు. 67 టెస్టులు మాత్రమే ఆడాడు. ఆయన దాదాపుగా ఒక 12 ఏళ్ల కెరీర్, టెస్ట్ కెరీర్లో 2013లో ఫస్ట్ టెస్ట్ ఆడాడు, 2007లో ఫస్ట్ వన్డే ఆడాడు రోహిత్ శర్మ, 2007లో ఫస్ట్ 2020 ఆడాడు. కానీ 2013 వరకు అతను టెస్టుల్లో ఆడలేదు. 2013లో టెస్ట్ జట్టులోకి ఆలస్యంగా రావడం, ఆ తర్వాత కూడా అంత లేదు. సో ఓవరాల్గా అతను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టుగా నిన్న ప్రకటించి ఓన్లీ వన్డేలకే కొనసాగుతానని చెప్పాడనమాట. తర్వాత విశాఖలో మాక్ డ్రిల్ జరిగిందంటండి. యుద్ధ సన్నద్ధతపై పౌరులకు అవగాహన. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పౌరుల్ని అప్రమత్తం చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా బుధవారం విశాఖ నగరంలో పలుచోట్ల ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్ నిర్వహించిందనమాట. విశాఖపట్నంతో పాటు హైదరాబాదు ఇట్లా దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ పెట్టమని కేంద్రం చెప్పింది కాబట్టి నిన్న విశాఖపట్నంలో మాక్ డ్రిల్ జరిగింది. తర్వాత 2027లో అంట జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారంటండి. అది సాక్షిలో రాశారు, చూద్దాం. కొంచెం వాళ్ళ సొంత పత్రిక, వాళ్ళ సొంత వార్త చదివితే ఆ కిక్కే వేరు కదా. సో ఈసారి అధికారం మనదే, చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదు, సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారు వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వం హామీల అమల్లో ఘోరంగా విఫలమైంది. కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జగన్ 2.0లో మొదటి ప్రాధాన్యత కార్యకర్తలే. ఎన్ని ఇబ్బందులు పెట్టినా క్యాడర్ ధైర్యంగా నిలబడింది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అరాచక పాలన పట్ల ప్రజలు వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బాబు పాదయాత్ర రాయాలి కదమ్మా, దీనిలో పాదయాత్రది హైలైట్ చేయలే. అతను 2027లో పాదయాత్ర చేస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా దీనిలో రాసినట్లేరు, ఈ కింద ఎక్కడో రాశారేమో చూద్దాం. లోపల పేజీలో ఎక్కడో రాశారు, హైలైట్ చేశారు మొత్తానికి. సరే చూద్దాం వార్త మళ్ళీ. ఈనాడు ఫస్ట్ పేజీ అయిపోయినాయి, సెకండ్ పేజీకి వెళ్తున్నా. సెకండ్ పేజీలో ప్రధాని రక్షణ హోంమంత్రులతో ఫోన్లో మాట్లాడి అభినందనలు తెలిపిన వెంకయ్య నాయుడు. ఓకే. మన్యంలో ఎన్కౌంటర్, 2 మావోయిస్టుల మృతి, కీలక నేత జగన్తో పాటు సభ్యుడు రమేష్ హతం. మరో ఒకవైపు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కాల్పులు జరుపుతుండగా ఇక్కడ ఏఓబి సరిహద్దులో కూడా, ఆంధ్ర ఒడిశా సరిహద్దులో కూడా కాల్పులు జరిగి 2 మావోయిస్టులు మరణించారంట. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు. ప్రజలు ఆందోళన చెందకుండా చూడాలి. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. ప్రజల సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ, కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశంస. జడ్జీలు ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలని చాటారు. కొనియాడిన జస్టిస్ సూర్యకాంత్. ఘనంగా నేరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఎ జడ్జ్ స్పీక్స్ పుస్తకావిష్కరణ. జస్టిస్ ఎన్వి రమణ నిజమైన ప్రజల ప్రధాన న్యాయమూర్తి అని సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన సాయంత్రం ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్తో కలిసి మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రసంగాల సంకలనంతో రూపొందించిన నేరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఎ జడ్జ్ స్పీక్స్ పుస్తకాన్ని విడుదల చేశారంటండి. అది తర్వాత దేశానికి ఆదర్శంగా డిఫెన్స్ ఏరోస్పేస్ పాలసీ. ఇక గాలికి పట్టిన గతే జగన్కు, మాది స్కామ్ల ప్రభుత్వం కాదు, కుట్టు మిషన్ల కొనుగోలుపై చర్చకు సిద్ధం. ఎందుకు అనవసరమైన సవాళ్ళు? 7,000 రూపాయలకి 8,000 రూపాయలకు దొరకాల్సిన కుట్టు మిషన్ని 3,000 రూపాయలకి ఇవ్వాల్సిన ట్రైనింగ్ని మొత్తం మీద ఒక 10,000 12,000 అవ్వాల్సిన దాన్ని
21,000కో 22,000కో కన్ఫర్మ్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడికి హైదరాబాద్లో కంపెనీ ఉంది, అతనికి కన్ఫర్మ్ చేశారు. ఇంకా దీనిలో బహిరంగ చర్చకు సిద్ధం అని ఎందుకు అనవసరమైన సవాళ్ళు ఎందుకు మంత్రి గారు? మద్యం ముడుపులు బెంగళూరుకే, స్థిరాస్తి రంగంలో 100 కోట్ల పెట్టుబడులు, ఏపీ ఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీలకు చెల్లింపు, వాటి నుంచి డొల్ల కంపెనీల్లోకి బదలాయింపు, అక్కడి నుంచి వివిధ మార్గాల్లో రూటింగ్ అంట. అయినా క్యాషే కదా ఎక్కువ, ముడుపులు వెళ్ళాయి కదా, క్యాష్ రూపంలోనే తీసుకెళ్లారు కదా ఎక్కువ. మరి ఇలా ముడుపులు అంటే కమిషన్లు డిస్టిలరీల నుంచి ఏపీ ఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీలకు వెళ్ళిందంట, వాటి నుంచి డొల్ల కంపెనీల్లోకి వెళ్ళిందంట, అక్కడ నుంచి వివిధ రూపాల్లో రూటింగ్ ఇచ్చారంట. జగన్ హయాంలో మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీస్ నుంచి కొల్లగొట్టిన 1,000 కోట్ల ముడుపులు ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో బెంగళూరుకు చేరేవని. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బెంగళూరు వెళ్తున్నాలేము, అక్కడ అవన్నీ కాపాడుకోవడానికి. ఏబి వెంకటేశ్వరరావుకు హైకోర్టు క్లీన్ చిట్, టెండర్లో అక్రమాలంటూ ఏసీబీ పెట్టిన కేసు కొట్టివేత, ఆయనపై ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టీకరణ. ఓకే, ఏబి వెంకటేశ్వరరావు గారికి క్లీన్ చిట్ వచ్చేస్తుంది. పార్టీలు అధికారంలోకి వచ్చాక అన్నీ వచ్చేస్తాయి. 5 లక్షలు జమ చేస్తే పిల్పై విచారణ చేపడతాం, కేఏ పాల్కు స్పష్టం చేసిన హైకోర్టు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలు చేసిన పిల్లో హైకోర్టు రిజిస్ట్రీ వద్ద 5 లక్షలు జమ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ను హైకోర్టు ఆదేశించింది. సొమ్ము జమ చేశాక పిల్పై విచారణ జరుపుతామని స్పష్టం చేసిందంట. ఏంటో విడ్డూరంగా ఉంది అలా చెప్పడం. దాడుల మీద మొత్తం అన్ని పత్రికల్లో కూడా ఈ మన క్షిపణి దాడులు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది కొంచెం లోపల పేజీల్లో మొత్తం డీటెయిల్డ్గా వేశారు. మేబీ నిన్నంతా మనం అదే ఫాలో అయ్యాం కదా. అలాగే ఒక యుద్ధం వస్తే ఇద్దరి బలాలు ఏంటి, ఎవరి బలం ఎంత ఉంది అనేది కూడా క్లియర్గా వేశారు. ఇది ఆల్రెడీ మనం ఎప్పుడు 15 రోజుల కిందటే మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. అయితే గురి తప్పకుండా ముష్కరులు తప్పించుకోకుండా ఏ విధంగా జరిగింది, ఏం వాడారని ఇచ్చారు. నా కుటుంబంలో 10 మంది చనిపోయారు, మరో 4 సన్నిహితులు కూడా. జైషే మహమ్మద్ ఉగ్ర నేత మసూద్ అజార్ ప్రకటన. అంతర్జాతీయ ఉగ్రవాద అతను పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. మరి పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్టేగా. ఇక ఆపరేషన్ సింధూర్ ఆ పేరులోనే సందేశం స్వయంగా సూచించిన ప్రధాని మోదీ మనం చెప్పుకున్నాము. తర్వాత ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు. సరే, దీనికి సంబంధించి వార్తలన్నీ పక్కన పెట్టేస్తున్నాను, వేరే వార్తలే చెప్తున్నాను. 11,828 కోట్లతో 5 ఐఐటీలు విస్తరణ. తిరుపతి, పాలక్కాడు, ధార్వాడు, బిలాయ్, జమ్మూలోని ఈ విద్యా సంస్థల్లో అదనంగా 6,576 సీట్లు. 60,000 కోట్లతో నైపుణ్య శిక్షణ, వృత్తి విద్యా పథకాలు. కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలంటండి. సో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలను మరింత విస్తరించడానికి, మరింత డెవలప్ చేయడానికి 11,828 కోట్లు ఖర్చు పెడుతుందంట కేంద్రం. రేషన్ బియ్యం స్మగ్లింగ్పై కొత్త సిట్, అధిపతిగా ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ. మంచిది. ప్రభుత్వ కళాశాలలో జేఈ, నీటు, ఈఏపీ సెట్ కోచింగ్. ఓకే, సరే, ఈనాడు కాసేపు పక్కన పెడదాం. ఇంకా ఏమైనా ఉన్నా సరే నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. కొంచెం గ్యాప్ తీసుకొని 10:30 ఆ టైంకి కొంచెం రిఫ్రెష్ అయ్యి కాస్త తగ్గించుకొని అప్పుడు డీటెయిల్ వీడియోస్ చేస్తాను. సో ఈనాడు పక్కన పెట్టేస్తున్నా, సాక్షిలో చూస్తున్నా. సాక్షిలో ఇది ఉగ్రదాడికి సంబంధించింది మొత్తం వేశారు. తర్వాత ప్రైవేట్ హోటళ్లకు టీటీడీ భూముల. టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి మండిపాటు. అలిపిరి సమీపంలో భూములు కట్టబెట్టే యత్నం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం. 1,000 కోట్ల విలువైన 35 ఎకరాలు టూరిజంకు ఇవ్వాలని తీర్మానం. శ్రీవారి పవిత్రతను కాపాడడం అంటే ఇదేనా? సర్కారు నిర్ణయాన్ని హిందూ సమాజం వ్యతిరేకించాలని భూమన్ కరుణాకర్ రెడ్డి గారు. ఆయన మీద నిన్న ఆయన భూములు ఆక్రమించుకున్నారని ఒక రిపోర్ట్ రెడీ అయింది. విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ రెడీ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమో ఎంక్వైరీకి ఆదేశించారు. ఆ టైంలో ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అలిపిరిలో ఉన్న భూముల గురించి మాట్లాడారు. నిజానికి అలిపిరి దగ్గర ఉన్న భూములను ఆల్రెడీ ప్రైవేట్ హోటళ్ళకి ఇచ్చారు. ఇచ్చినవి లాస్ట్ మంతే రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ జీవోలు రద్దు చేశారు, కానీ మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నారని ఈయన ఏదో చెప్తున్నాడు. అది మళ్ళీ మాట్లాడదాం. తర్వాత రాజ్యాంగ ఉల్లంఘన అంత రహస్యమే. ఏపీఎండీసీ బాండ్ల జారీలో చివరి క్షణం వరకు పెట్టుబడిదారులకు కీలక సమాచారం ఇవ్వకుండా గోప్యత. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నేరుగా నిధుల జమ విషయం చివరి వరకు రహస్యమే. తమ వారికి మాత్రమే లబ్ధి చేకూరాలి, ఇతర ఇన్వెస్టర్లు బాండ్లు కొనకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ. ఆ తర్వాత సెకండరీ మార్కెట్లో మరింత ఎక్కువ వడ్డీకి అమ్ముకునే వ్యూహం.
9,000 కోట్లు ఏపీఎండిసి బాండ్లు తాకట్టు పెట్టి 9,000 కోట్లు రుణం తీసుకుంటారు కదా. సో ఆ వ్యవహారం మీద సాక్షిలో ఇదంతా రాశారు. మేబీ సేమ్ మద్యంలో గత ప్రభుత్వం మద్యాన్ని తాకట్టు పెట్టి 20,000 కోట్లు అప్పు తెచ్చినట్టే వీళ్ళు గనులు తాకట్టు పెట్టి 9,000 కోట్లు అప్పు తెచ్చారు. నువ్వు చిల్లరగాడివి. అనంతపురం జిల్లా తాడిపత్రి సిఐపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వివాదాస్పద వ్యాఖ్య. నిన్న విలేజ్ క్లినిక్లో డాక్టర్లపై, నేడు పోలీస్ అధికారిపై అమాత్యుని నోటు దురుసు. సత్యకుమార్ యాదవ్ గారు కొంచెం అగ్రెసివ్గానే ఉంటారు సాధారణంగా, ఆయన మాటలు అవి. ఈ పోలీసుల మీద, ఎంప్లాయీస్ మీద వెళ్తే మాత్రం అగ్రెసివ్ పనికిరాదు. ఆయన త్వరలోనే తెలుసుకుంటాడులే, ఇబ్బంది లేదు, ఆయనకి తెలుస్తుంది. తర్వాత ఈసారి అధికారం మనదే. ఓకే, కమిటీల నియామకం మీరు పని చేయండి. ఇందులో రాయలేదండి అసలు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు అని నిన్న ప్రకటించిన విషయం సాక్షిలో రాయలేదు. వీళ్ళకి నచ్చదేంటి సాక్షికి? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం సాక్షి వాళ్ళకి నచ్చదా? ఆయన 2027 నుంచి పాదయాత్ర చేస్తాను, నేను జనంలోకి వస్తాను, వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తాము అని ఆయన చెప్పాడు. మరి ఇక్కడ హైలైట్ చేయలేదు అసలు సాక్షిలో. ఆయన తిరిగితే ఆయనతో పాటు మేము కూడా తిరగాలి అని పాపం ఇప్పుడు నుంచి ఫీల్ అయిపోతున్నారేమో సాక్షి వాళ్ళు. సరే, ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ ఇవే. సో ఈరోజు ఇక్కడితో ముగిద్దామండి. కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉంది. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఆల్మోస్ట్ 21 minutes వచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి ఎక్కువగా మన వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.